సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనమైతే మెచ్చా చేయమోలని గేమ్కి డూప్ గేమ్ అయితే ఆడబోతాం అనమాట. సో ఈ గేమ్ ఏంటంటే మెచ్చా చేయమోలన్కి ఆపోజిట్గా డూప్ గేమ్ అయితే క్రియేట్ చేసిందో. సో ఈ గేమ్కి అయితే పేరు అండ్ ఈ యాప్ ఏది ఉందో అది మీకు అయితే లాస్ట్ అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం గేమ్ అయితే లోడ్ అవుతుంది, అది స్టార్ట్ చేసేద్దాం. గేమ్ అయితే డౌన్లోడ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం అయితే డైరెక్ట్ గేమ్లోకి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు మనం గేమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే హైడ్ ఉందో సీక్ ఉందో తెలుసు. సో గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఇంకా లోడ్ అవుతుంది. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ అయ్యింది అనమాట. ఇప్పుడు మనము ఇంకా మినిట్స్ ఇవ్వలే, ఎంతసేపు తెలీదు. సో ఇప్పుడు అంతా మొత్తం చెక్ చేద్దాము. మనకి ఆ మెచ్యూర్ సిమ్లో ఉన్నట్టే మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గేమ్ మనకు మొబైల్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో అందరూ అయితే వచ్చేసింది గేమ్లోకి. అండ్ ఈ గేమ్ మనకి మల్టీప్లేయర్ కూడా అనమాట. సో ఇప్పుడైతే మనం హైడ్ అయితే అయిపోతున్నాం అనమాట. సో ఫస్ట్ మనం హైడ్ అవ్వాలి, నెక్స్ట్ సీ కావాలో చూడాలి. సో ఇప్పుడు మనము బయట ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది ఆడ, అంటే ఫారెస్ట్ అంటే ఒక జంగల్ లాగా ఉంటుంది. జంగల్ మొత్తం కాదు, సో నార్మల్గా ఒక షీప్స్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనం అక్కడ ఒక కెమెరా ఉంటుంది, దాని మీద హైడ్ అవుతాము. సో ఇంకోటి ఏంటంటే ఈ గేమ్లో మనకు ఒకటే మ్యాప్ ఉంటుంది అనమాట. ఆ మ్యాప్ ఇదేమన్నమాట. సో మనం ఇందులోనే అంటే ఇల్లునే మనం హైడ్ అవ్వాలి, అన్నీ చేయాలి. సో ఈ కెమెరా మీద అయితే మనము ఎక్కి మీద హైడ్ అవుదాము. ఫాస్ట్ ఎక్కాలి. ఇది ఎక్కడికి రావట్లేదు. కొంచెం మొత్తం మీకు వెళ్ళిపోయి ఆడ పండుకొని హైడ్ అయిపోదాము. ఇలాంటి నీట్గా అనిపించేస్తుంది. సో ఇక్కడ ఒకసారి మీద చూద్దామో వద్దులేండి. సో మీదకైతే ఎక్కిస్తున్నాడు రెడీలోనే. ఓకే, మీకైతే వచ్చేసినాము. ఇక్కడ మనం పండుకొని మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ అయితే తీసుకుందాము. సో ఇప్పుడు మనం ఈ బ్లాక్ కలర్ పెయింట్ వేసుకొని ఫస్ట్ అయితే పెయింట్ అయితే ఓపెన్ చేసుకొని, సో ఇంకోటి ఏంటంటే ఇటు చాలామంది తెలియదు. ఇప్పుడు మనకు అక్కడ ఏదైతే ఫిల్ చేసుకొని అది ఉందో దాన్ని లాంగ్ ట్యాప్ చేసామనుకోండి మనకి ఇలా వస్తుంది అనమాట. సో దీన్ని అంటే ట్యాప్ చేసుకొని మనం ఇక్కడ ఇలా పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఏ కలర్ పెయింట్ కావాలో పెయింట్ వస్తుంది. హై టైం అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అన్నమాట దొరికి, షేక్ చేసేటోళ్ళు. సో ఫాస్ట్ వేసుకోవాలి, ఇలాంటి మనం దొరికిస్తాము. వచ్చేసింది ఇన్ని అన్నారు అందరూ. 3 సీకర్స్ అనమాట, హైడర్స్ 6. అప్పుడే దొరకగలదు లొకేషన్ కూడా. సో మనం లేట్ చేయకుండా మొత్తం పెయింట్ అయితే వేసేసుకుని ఉన్నాము. సో కనిపించట్లేమో కింద మొత్తం కవర్ అయితే వేసేసుకుందాం. సో ఓకే, వాళ్ళకి ఇప్పుడు మనకి మన అందరం దొరకడానికి 3 minutes 20 seconds అవుతుంది ఇప్పుడు ప్రజెంట్గా. సో ఈక్వల్ అయిపోయింది అనమాట. 5-5 అయిపోయింది. హైడర్స్ 5 ఉన్నారు, సీకర్స్ 5 ఉన్నారు అనమాట. కింద పడిపోయిన ఫాస్ట్ వెళ్ళిపోవాలి. కొంచెం మూమెంట్ చేద్దాం. ఓకే, హైడ్ అయిపోయినాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ కలర్ తీసుకొని సెట్ చేసేసుకుందాము, ఈ బ్యాక్గ్రౌండ్ కొన్న కలరే. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని సెట్ చేసేసుకోవాలి పెయింట్ వచ్చేసి. సో అప్పలపు ఒక్కసారి చెక్ చేద్దాం అంతా ఇలా ఉందో. మన దగ్గర ఎవరు ఉన్నారు, ఏదైనా స్టాచ్యూలా ఉన్నారు మొత్తం ఒక సైడే. వీడు కూడా ఇక్కడే ఉన్నాడు, మనం ఎక్కడైతే దాచుకున్నామో. ఓకే, మొత్తం ఇక్కడ చాలా మంది స్టాచ్యూ ఉన్నారు. ఇప్పుడు మనం అయితే పెయింట్ వేసేసుకున్నాము. ఇదిగోండి, ఇప్పుడు పెయింట్ అయితే మళ్ళీ సేమ్ ఇందాక మీకు చెప్పిన ప్రాసెస్ ఓపెన్ చేసి ఇప్పుడు హైడ్ అవుతుందినా. ఇందాక మనం ఎలా కనిపించలేమంటే షాడో అండ్ కింద మొత్తం షాడో కనిపిస్తుంది కదా, దానివల్ల కనిపించలేము. సో ఓకే, మొత్తం అయితే కవర్ చేసేస్తున్నాం. ఓకే, కొంచెం కనిపిస్తున్నాం అనమాట. ఓకే, అది కూడా కవర్ అయిపోయింది. సో వాళ్ళు వచ్చి మనం దొరకకుండా అయితే చూసుకోవాలన్నమాట వాళ్ళు వస్తే. సో ఒకసారి మనం అప్పటికి ఇక్కడికి దాచుకుందాం, ఇంకొంచెం లోపలికి పోవచ్చో లేదు చూసుకుందాము. మీరు దాచుకుంటే చాలామంది కనిపించమన్నమాట. సో ఎలా ఉందో చూడాలి అది కూడా. మనము పని చేద్దాము, అప్పటిదాకా మనం ఏం చేద్దామంటే మొత్తం ఒకసారి అందరం చూసేద్దాము ఎలా ఉందో. ఓకే, మొత్తం మళ్ళీ స్టాచ్యూయే ఇక్కడనే తిరుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ 4-6 ఒకళ్ళు తగ్గిపోయింది అనమాట. ఒకళ్ళు ఆ సైడ్ పెరిగింది, ఒక సైడ్ తగ్గిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఎక్కడ బిల్డింగ్ ఎక్కుతూనే ఉండు. ఓకే, సేమ్ మళ్ళీ అందరు అదే పొజిషన్స్లో ఉన్నారు. ఇంకా మనకి 1 minute 30 seconds అనుకోండి. ఇంకా 1:38 ఉంది కదా. సో ఇంకా వీడు ఓకే, నువ్వు దూరాడుతూనే ఉండు. మా దగ్గరికి అయితే ఎవరు రాకండి, మాకు అదే కాదు. సో ఇంకా 40 seconds అవుతుంది. 30. వీడికి రాకండి అది ఎవరు.
విజిల్ అయితే బ్లూ చేస్తూనే ఉందాము దగ్గర దగ్గర రాకుండా ఉన్నప్పుడు. మళ్ళీ దొరికిపోయినా అనుకోండి మళ్ళీ అదో కష్టం అవుతుంది. 20 సెకండ్స్ ఇంకా దొరికిపోతాం కాదు. దగ్గర ఉన్నాడు ఓకే. ఇంకా 10 సెకండ్స్ ఉంది. 8 మనం పని చేద్దాము. 1 సెకండ్ ఉన్నప్పుడు కొంచెం ముందుకు వచ్చేసాము, లేదంటే మనం హైడింగ్ ప్లేస్ దొరికిపోతుంది అనమాట. ఓకే ముందుకు వెళ్ళిపోదాం. ఓకే చాలు. సో ఇంకా టైం అయితే అయిపోయింది అనమాట, ఇంకేం వస్తలేదు. ఇంకా 24 సెకండ్స్ 60. ఓకే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దోలాడతారనమాట, మనం ఎక్కడ దాచుకున్నామో. సో అలా కనిపించకుండా మనం అయితే ముందుకు వచ్చేసాలి, లేదంటే మనం దాచుకున్న ప్లేస్ అయితే లీక్ అయిపోతుంది అనమాట. సో ఇంకా 11 సెకండ్స్ ఉందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే వెళ్ళిపోయాను. మన మూమెంట్ అవ్వడానికి అయితే లేదనమాట, వేరే పొజిషన్ చేంజ్ చేయడానికి. సో ఓకే ఇది అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సీకి వస్తే బాగుండు. ఇది చెప్పలేమన్నమాట ఇలా వస్తుందో. సో మనము 780 అయితే చేసినాం అనమాట మ్యాచ్ రిపోర్ట్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం వస్తుంది చూడాలి. ఇంకా టైం పడుతుంది అనమాట, మనకు చెప్పలేము. హైడ్ ఆఫ్ సీ కానీ. సో ఇంకెంతసేపు ఉందో తెలియదు మనకి. ఇంకా మనమైతే ఒకసారి ఓపెన్ చేద్దాము. మొత్తం ఇంకా అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఇంకా 1 సెకండే. ఇప్పుడు మనం చెప్తాం. ఓకే మనమైతే సీక్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక పని చేద్దాము, మొత్తం పర్పుల్ కలర్ పెయింట్ వేస్తున్నాము. మన బాడీ మొత్తం పర్పుల్ కలర్ పెయింట్ వేసేసుకుందాము 1 మినిట్ అవన్నీ. ఇదే అనమాట మనకు వచ్చి మనం మిగిలిన కూర్చోవాలి. అంటే మనం కూర్చోలేము అనుకోండి. సో ఇప్పుడు మనం పర్పుల్ కలర్ పెయింట్ వేసేసుకుందాము. ఈ పర్పుల్ కలర్ బండి ఉంది కదా కింద కారు, ఆ పర్పుల్ కలర్ వేసేసుకుందాం. ఓకే ఇది వేసుకుందామా కొంచెం. ఓకే ఓకే కలర్ అయితే వేసేసుకుందాం మొత్తం పర్పుల్. బ్లాక్ వేసుకుందాము కానీ బ్లాక్ అంత అనిపించలేదు అందుకే. ఓకే కవర్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఇంకా మనకు 30 సెకండ్స్ అవుతుంది అనమాట మొత్తం రానికి, ఇంకా టైం అయిపోనికి. సో అప్పటిదాకా టైం పాస్ చేసడమే. హెడ్ షాట్ అయ్యింది. సో ఒకసారి 4 సైడ్ ట్రై చేద్దాము, ఇంకెంతసేపు ఉంది ఇప్పుడులే. ఓకే ఎనీవేస్ ఇంకా మనకి 16 15 ఇంకా 10 సెకండ్స్ అనుకోండి. ఇంకా 5 మినిట్స్లో అయిపోతుంది, 5 సెకండ్స్లో. సో ఇక్కడ ఇప్పుడు 10 సెకండ్స్ ఉంది మనకి. 9 8 కిందికి వచ్చేసినాము. ఓకే ఇంకా మనకి 3 సెకండ్స్ అయితే అయిపోయింది. 2 1. ఓకే ఇప్పుడు మనం అయితే గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా స్టార్ట్ అయితే లేదండి. ఓకే గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో సీగా స్టార్ట్స్ ఫైండింగ్ ఆల్. ఇంకేమో ఉంది హైడ్ అని అనుకుంటా. సో ఇక్కడ మొత్తం ఎత్తుకేసాము ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు. మనకు టోటల్ టైం ఇచ్చేసి 340 సెకండ్స్ ఎంత ఇచ్చారు మొత్తము. సో మొత్తం అందరిని ఎత్తుకేసేయాలి దెబ్బ. మనకి ఈ టైం లోపల అంటే అవుట్ అయిపోతాం అనమాట మనము. ఇక్కడ ఇందాక ఏదో కనిపించింది రెడ్ది, అది వేరేది కనిపిస్తలే మళ్ళీ. సో మనకి ఇందాక రెడ్ కనిపిస్తుంది, కరెక్ట్ అబ్జర్వేషన్ ఉంటే ఇంకాకి వెళ్ళి మళ్ళీ చూడండి. లేడండి ఇందాక. సో ఇంకోటి మనకి ఇప్పుడు వాడు కానీ దొరకకపోతే లాస్ట్ మనకు కనిపిస్తుంది కదా, అప్పుడు నిజం అది నిజమైందా కాదా అని చెప్పి. సో ఇప్పుడు మనం అయితే ఇదంతా ఎత్తికేసాము. ఇంకెట్లా కదులుతున్నారు. సో ఇక్కడ ఒకడైతున్నాడు, ఏం దొరికేసినావు. పడతలేదు కరెక్ట్గా. ఒక్కో షాట్ ఇంకొక షాట్. ఓకే ఇక్కడైతే దొరికేసిండు. నెక్స్ట్ పక్కన ఇంకొకడు ఉన్నాడు, ఇంకొంచెం చంపాలని. ఓకే ఇద్దరైతే దొరికేసింది అనమాట మనకి. సో ఇంకా ఎంతమంది దొరుకుతుందో చూడాలి. ఇదేంది? ఓకే కంటిన్యూ చేసేస్తున్నాం. ఇంకా సైడ్లో వెళ్ళిపోదాం, మొత్తం ఎత్తుకాసేద్దాం దబ్బా టైం వేస్ట్ చేయకుండా. ఇక్కడ నేను ఉన్నారా అర్థమైతే లేదు, కనిపించడం కూడా కనిపించలే. ముందే పెయింట్ వేసేసుకుంటారు మళ్ళా. ఈ చెట్ల క్యాక్టస్. ఓకే ఫోజ్ ఉంది కానీ వీళ్ళు దాచుకోలే. ఈడెక్కడున్నాడు అక్కడే. ఓకే ఫైండ్ అయిపోయిండు. సో నెక్స్ట్ పర్సన్ అయితే చూడాలన్నమాట మనము.
ఈడొక్కడున్నాడు ఈడు దొరికేసాడు ఈడొస్తుండు. అమ్మ మన ముందు ఉన్నాడు దొరికేద్దామని చూసుకుంటూ, కానీ మనం దాన్ని దొరికనీయకుండా ఫాస్ట్ చేసేసినాము. మనం దాచుకున్నట్టు ఎవరైతే దాచుకోలేడు అనమాట కెమెరా మీద కార్నర్స్లో. అందుకే మొత్తం మీరు చాలా చూసేస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే ఈ మీద కూడా చూసేదా, మీకు మీద అసలు చాలామంది ఎత్తుకరు, అందుకే నేను కూడా ఎత్తుతున్నా ఫస్టే. మళ్ళీ దాచుకుంది అనుకోండి కష్టం, మళ్ళీ దానిపై కూడా కనిపించరు. ఏదో కనిపించినట్టు అందరిని కొడుతూనే ఉన్నారు, మళ్ళీ లాస్ట్ ఏమైతే చూడాలి. 120 సెకండ్స్ ప్రతి ఒక్క కార్నర్ ఎత్తుకేసాలన్నమాట మనము. సో కిందికి అయితే దుంకేసాం. ఓకే, దుంకడం అంటే నడుచుకుంటూ వచ్చేసినాం అనుకోండి. సో ఇది ఇంకొకసారి చూద్దాం. సో ఇంకొకటి కారు లోపల దూలాడాలి, అక్కడ చాలామంది దాచుకుంటారు కారు కింద. అంటే కింద కాదని ఆ కారు డిక్కీ లోపల చాలామంది దాచుకుంటారు. ఒకసారి అయితే చూసేసి వద్దాం మనము. సో దగ్గరికి అయితే వచ్చేసినాం. ఓకే, ఇప్పుడు మీకైతే ఎక్కేద్దాం మనము. ఇంకెవరు కనిపిస్తలేదు ఇక్కడ. సో చెప్పాను కదా అందరు ఈయన చాలామంది దాచుకుంటారు. సో ఈడైతే దులికేషన్ అనమాట. మనం నెక్స్ట్ ఇంకా అందరిని చూడాలి ఈడ ఇంకా దాచుకున్నారు. సో మళ్ళీ ఇంకెవరు దాచుకోలేదు కెమెరా మీద సార్ కార్నర్స్లో. సో ఒకసారి అయితే మీకైతే వెళ్ళి చూద్దాం. ఒకళ్ళు ఉన్నారు అనుకో మనకి కష్టం కదా మళ్ళీ దొరకకుండా. ఇంకా 2 నెంబర్స్ దాచుకున్నారనమాట. అయిపోయింది, టైం అయిపోయింది. ఫాస్ట్గా దూలాడేసి 5 అయిపోయింది. గేమ్ అయితే పోయింది, ఇంకా అందరిని దూలాడాలన్నమాట. ఏది మళ్ళీ లాగైతుంది. సో ఓకే, మనకైతే వచ్చేసాం అనమాట. ఇందాక మనం ఒక ఫాస్ట్లో చూసినాం కదా, ఇంకోటి మళ్ళీ ఇంకోటి ఆడినాడు. సో ఇందాక మనం అయితే ఫస్ట్లో ఇందాక వచ్చినాం కదా, అది ఇంకా ఆడినాడు. ఆడిన ఎవరు ఇంకా ఎవరు ఫైన్ కూడా చేయలేని. ఆడ సీక్ మంచిగా హైడ్ మంచిగా చేసాము, మనం సీక్ మంచిగా చేయలేము. ఇది కూడా అయిపోయింది మొత్తానికి. సో ఇప్పుడు మనం ఏ పొజిషన్ ఉందని చూద్దాము. ఫస్ట్ పొజిషన్ ఉన్నాం అనమాట 2000తోని. సో ఇది వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకోటి మీకు గేమ్ పేరు చెప్తాను కదా, అదే ఇది గేమ్ పేరు ఏంటంటే పెయింట్ అండ్ హైడ్. అండ్ ఈ యాప్ పేరు వచ్చేసి వీప్లే అనమాట. ఈ వీప్లే యాప్లో ఏంటంటే చాలా ఇంకా గేమ్స్ ఉంటాయి అనమాట, ఈ ఒక్క గేమ్ కాకుండా. సో మీకు సైడ్లో అన్నీ చూపిస్తాను ఇక్కడ స్క్రీన్లో, అవి ఏమేమి గేమ్స్ ఉంటాయో చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.